హలో ఫ్రెండ్స్, ఈరోజు బటన్స్ చిన్న ప్రోగ్రామ్ ఒకటి చూద్దాము. చిన్న ఒక కమాండ్ ఇవ్వడం వల్ల ఈ బటన్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ జావా స్క్రిప్ట్లో పూర్తి వివరాలు తెలుస్తూ ఉంటాయి మీకు, జావా కానీ పిహెచ్పి కానీ. ఇప్పుడు సపోజ్ ఈ క్లోజ్ విండో ఉంది, ఇది చూడండి, ఆప్షన్ అడిగింది. డూ యూ వాంట్ క్లోజ్ ద ట్యాబ్ అని అడుగుతుంది. ఎస్ ఆర్ నో అని అడుగుతుంది అనమాట. ఎస్ అని అనుకో, ఈ ట్యాబ్ క్లోజ్ అయిపోయింది. చూడండి, ట్యాబ్ క్లోజ్ అయిపోయింది. ఎట్లా అనమాట, ఈ కమాండ్ రాయడం వల్ల మనకి ఓపెనింగ్ అవుతుంది అనమాట. ఈ ఓపెనింగ్ అనమాట, ఇది అడుగుతుంది అనమాట. ఈ కమాండ్ ఎట్లా రాయాలో ఒకసారి పరిశీలిద్దాము. మనం ఆల్రెడీ ఈ ఫామ్స్లో ఈ కమాండ్ రాయలేదు, బట్ దీనికి ఎక్కడ హైలైట్ చేసినా ఆ కమాండ్ రావట్లేదు. ఇది చూద్దాం ఒకసారి, ఆప్షన్ కూడా పరిశీలిద్దాము. దీని సోర్స్ కోడ్ వచ్చేటికి ఇందాట్లాగానే ఇన్పుట్ టు టైప్ బటను, వాల్యూ వచ్చేటి క్లోజ్ ద విండో. ఆన్ క్లిక్ అనే కమాండ్ చెప్పాను కదా, దానికి ఇక్కడ విండోస్ డాట్ క్లోజ్ బ్రాకెట్ అనమాట. ఈ కమాండ్ వేయటం వల్ల మన విండో ఒక క్లోజ్ అయిపోద్ది. అది ఒకసారి పరిశీలిద్దాము. ఇంతవరకు కామెంట్ రాసి చూద్దాం. ఒకసారి సేవ్ చేసి ఏం జరిగిందో ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇంకొక వచ్చింది చూడండి, క్లోజ్ విండో. ఏం జరగట్లేదు, ఆప్షన్ ఏముంది, దీని మీద పని చేయట్లేదు. ఇప్పుడు ఇందాక తెలుగు రాసాను, ఇప్పుడు ఇంగ్లీష్ రాశాను అనమాట. ఏం పని చేయట్లేదు. దీనికి లింక్ ఎలా ఇవ్వాలి చూద్దాం. మౌస్ ఆన్ క్లిక్ అంటే మౌస్ని క్లిక్ చేసినప్పుడు క్లోజ్ అవ్వాలని రాశాను అనమాట. ప్రోగ్రామ్ చిన్న కమాండ్ విండోస్ డాట్ క్లోజ్ అని కమాండ్ రాశాను. ఒకసారి పరిశీలిద్దాము, రీఫ్రెష్ చేద్దాం. చూడండి, ఇప్పుడు డూ యూ వాంట్ క్లోజ్ దిస్ ట్యాబ్ ఆప్షన్ వచ్చేసింది అనమాట. నో కొడదాం. ఇది మౌస్ బటన్ క్లిక్ చేయడం ద్వారా వచ్చింది అనమాట. ఇట్లా కాకుండా ఆన్ మౌస్ ఓవర్ అని పెడదాం. ఆన్ మౌస్ ఓవర్ అని పెట్టాను, కమాండ్ సేవ్ చేస్తున్నాను. చూడండి, ఈ బటన్ మీదకి వెళ్ళినప్పుడు ఈ ఆప్షన్ రాదు. ఈ బటన్కి వెళ్ళగానే ఆటోమేటిక్గా మౌస్ అయితే ఎప్పుడైతే ఆ బటన్ మీదకి క్లిక్ కూడా చేయలేదు నేను, ఆ బటన్ మీదకి వెళ్ళగానే డివైండ్ క్లోజ్ ద ట్యాబ్ అని వచ్చింది అనమాట. మనం ఇచ్చిన కమాండ్ ఏంటి, ఆన్ మౌస్ ఓవర్ అని కమాండ్ ఇవ్వడం వల్ల అది వచ్చిందనమాట. ఇలాంటి కమాండ్ చాలా ఉన్నాయి. ఇలాంటి కమాండ్లు ఇవ్వడం వల్ల మనకి ఆప్షన్స్ వస్తుంటాయి అనమాట. ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రాసుకొని దీనికి జావా స్క్రిప్ట్ యాడ్ చేయడం వల్ల మీకు ఫ్యూచర్స్ యాడ్ అవుతుంటాయి. ఈ జావా స్క్రిప్ట్ కానీ పిహెచ్పి స్క్రిప్ట్లు చెప్పుకునేటప్పుడు అన్ని వివరాలు, ఈ బటన్స్ ఎలా వాడాలనేది వివరంగా తెలుస్తుంటుంది.